అమ్మాయి తలరాత లైఫ్లో నీతో కష్టపడాలని ఉన్నదో అనుకుంటా. అంతా టైం రా, నీ రేంజ్కి అలాంటి ఫిగరు. ముందు మ్యాటర్ ఫినిష్ చేయరా, తర్వాత నేను వదిలి వెళ్ళదు. నీ అడ్వైజ్ చేసినారు చూడు, ఒకరిని బాగుపడినివ్వరా. రే అలారం తీసుకురమ్మా నాన్న, తీసుకొచ్చావా? ఇదిగో బాబు. ఏరా మీరు కలుసుకోవడానికి వేరే టైమే దొరకలేదా? పొద్దున్న 5 గంటలకు మీటే ఏం చేస్తారు? ఊరికే నసపెట్టకరా. గుడ్ నైట్. రే 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 ఏంట్రా ఇది కరెక్ట్గా 5 గంటలకు అలారం కొడుతుందిగా, ప్రాబ్లం ఏం లేదుగా? అబ్బా కొడుతుందిరా, నిజంగా కొడుతుంది. నా మీద ఒట్టు. పొద్దున్నే 7 గంటలకి ఇంటర్వ్యూ ఉంది, ప్లీజ్ నన్ను పడుకోనీరా. ఊరికే పనిచేస్తుందో లేదో చూశాను. సారీ, మీరు పడుకోండి. ఏంట్రా? లక్ష్మి లైట్గా తుప్ర పడుతుందిరా, ఇది తడిసి అలారం మోక్కపోతే? తుఫాన్ వచ్చినా సరే 5 గంటలకు నేను లేపుతాను. ఇప్పుడు నువ్వు పడుకోలేదనుకో, నేను నేను చంపడం మాత్రం ఖాయం. మూసుకొని పడుకోరా. రే లక్ష్మి, రే 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 లక్ష్మి. రే ఈ బటన్ ప్రెస్ చేసి ఉందిరా, ఇది పైకి ఉంటేనే కదరా మోగేది. రే నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. ఏయ్ రవి, ఏయ్ రవి, రా అమ్మా రా. అప్సరస, ఇంతవరకు అల్లారం మోగుతుందా లేదా అని వీడి ప్రాణం తీశాడు. ఇప్పుడు నువ్వు వచ్చావా? నీకేం కావాలమ్మా? రవి. ఆహా, ఇక్కడ పడుకున్నాడు చూసావా, తెల్ల బడ్షీట్, వీడే రవి. అర్థమైందా? లేపి తీసుకుపో. దయచేసి మీ ఇద్దరు వేరే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకోండి, నీ కాలు పట్టుకుంటాను. కనీసం 2 గంటలైనా పడుకొని. నాకు 7 గంటలకి ఇంటర్వ్యూ ఉంది. ఈ ప్రపంచంలో పొద్దున్న 5 గంటలకి లేచి లవ్ చేసుకున్నావు, వీళ్ళనే చూస్తున్నాను. రవి రవి సారీ సారీ, 5 అయిపోయిందా? రా. అమ్మా! తీసుకో త్వరగా పదరా.